నాకు ఏం చెప్పలేదు సార్. నా పిల్లగాడు ఏం మాట అనలేదు సార్. నేను ఎట్లా బతకాలి సార్? నాకు ఏరు పెడతారు సార్. ఏ నానా నా పిల్లగాడు సాదేవాడు పిల్లగాడు ఎవరు సాస్తారు నానా? నా పిల్లగాడు నాకు సాదేవాడు. ఏ బేటా ఏ సదర్లా అడిగిన కుడి దగ్గరకెళ్దు. ఏ బేటా రే ఏ బేటా మరో బేటా నేనే కోకోని బేటా. ఏం జరిగిందమ్మా? అసలు ఏం జరిగిందని చెప్పారు, మీకు ఏం చెప్పలేదా? గేటా అనే దగ్గర కోకోయి బేటా. మీరు చెప్పండి అమ్మా, మీకేమవుతాడు సదర్లా? కోడలమ్మా రోజు నా దగ్గర ఉంటది, కూర్చుంటది, బాగానే ఉంటది. రోజు ఇంట్లో వెళ్తుంది, రోజు నా దగ్గర కోసపే ఉంటుంది. నేను వస్తా ఇంటికాడ ఏం చేస్తున్నాను చూస్తే రోజు ఫోన్లోనే 24 గంటలు ఫోన్లోనే మాట్లాడుతుంది. ఎవరితో మాట్లాడుతుంది ఏంటంటే చెప్పట్లే. ఒకసారి నేనే చూసా, ఎవరు తినతో రోజు చాటింగ్ చేస్తున్నావు, ఫోన్లో మాట్లాడుతున్నావు, వీడియో కాల్ చేస్తున్నావు ఎందుకు అంటే చెప్పట్లే. అయినా మా మరిదేమో ఒకరోజు చూసేసిండు, నెంబర్ చూసిండు, ఫోన్ రికార్డింగు చాటింగ్ మొత్తం చూసిండు. అయితే ఏం పని ఇది? నువ్వు రోజు నేను సంతకి వెళ్తున్నా, రోజు నువ్వు ఇంటికాడ ఉండి ఇదే నా పని చేసేది, నన్ను ఇంత మోసం చేస్తావా నువ్వు అంటే, బావా ఇంకోసారి చేయను బావా, నీ కాలు మొక్కుతా బావా, ఇంకోసారి చేయను బావా, ఎవరికి చెప్పకు బావా, ప్లీజ్ బావా అని బాగా బ్రతిమలాడుతుందంట. అయితే నేనేమి చేయను, మీ అమ్మ నాన్న ఇంటికాడనే తీసుకెళ్తానని మొన్న దాటోడి పండుగకి వెళ్ళారంట వాళ్ళు. అక్కడికి వెళ్ళి ఆమె ఏం చేసుకుందో ఏమో, నువ్వు నాకు వద్దు, నీ దగ్గర మొగతనం లేదు అంటుందంట. ఈయనేమో నేను పడుకుంటున్నా, నా దగ్గర అలా లేదని ఎందుకు అంటుందామా అని వాళ్ళ అమ్మ నాన్నకు చెప్తుంటే, ఏమో మాకేం తెలుసు, మాకు తెలియదు, నువ్వు పడుకోవట్లేదంగా అది అని వాళ్ళ అత్త బాగా రోజు చెప్తున్నా. ఆమె దగ్గర మొగతనం లేకపోతే మా మరిది దగ్గర ఇగో టెస్టులో రోజు టెస్ట్ చేసుకుంటుంది. ప్రెగ్నెన్సీ వస్తే టాబ్లెట్ వేసుకుని పోగొట్టుకుంది.